వెల్కమ్ టు హైదరాబాద్ వాయిస్. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట రామ్కి డంపింగ్ యార్డ్లో ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి ఈ మన స్థానిక చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో కార్మికులు మధ్య మరియు ఈ రామ్కి సంస్థల మధ్యలో కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ వివాద నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. స్థానికంగా ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో ఏదైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనం డైరెక్ట్గా జిహెచ్ఎంసి రామ్కి సంస్థకు అప్పగిస్తుంది. అయితే ఈ చెత్త నుండి వచ్చే ఏదైతే రుసుము అమౌంట్ ఉందో ఈ అమౌంట్ డైరెక్ట్ జిహెచ్ఎంసి ఇంటింటి ట్యాక్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మన ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు ఎలాగైతే గతంలో వచ్చే వేతనం ఏదైతే ఇంటింటి నుంచి వచ్చే వేతనం మాకు ఎలాగైతే వస్తుందో ఇక ముందడు కూడా సేమ్ అలాగే రావాలని స్థానిక ఇక్కడ నాయకులు కార్మిక సోదరులు చెప్తున్నారు. అయితే మనం అడిగి తెలుసుకుందాము దీని నుంచి వాళ్ళకు ఇబ్బంది ఏమైనా ఉందా, మరియు వీళ్ళకు చెత్త నుండి వచ్చే ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నాయా. రామ్కి సంస్థ కూడా వీళ్ళ మధ్యలో కొన్ని వివాదం కూడా మనం తరచూ చూస్తున్నాము, వార్తల్లో కూడా వింటున్నాము. అయితే మనం కార్మిక నాయకులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్. మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. ఏదైతే మేము గత రామ్కే సంస్థ పైన గత 4 రోజుల నుండి చిన్న ఒక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే, గత 40 సంవత్సరాల నుండి మేము ఇదే ఫీల్డ్లోనే ఉన్నాము. ఇప్పుడు ఇదే ఫీల్డ్లోనే మా పిల్లలు కూడా ఇదే ఫీల్డ్ ఎన్నుకున్నారు. బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోన స్వయం ఉపాధిగా ఎంచుకున్న మా ఉపాధిని ఒక రామ్కే సంస్థకి, ప్రైవేట్ వ్యవస్థకి మన జిహెచ్ఎంసి ఒక కాంట్రాక్ట్ రూపంలో ఆయనకు వాళ్ళకు ఒప్పచెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు రామ్కే సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పొద్దు బల్క్ గ్యార్బేజ్ అని చెప్పేసి ఇంటింటి మేము ఒక ఇంటికి వచ్చేసి 2015లోనే కొన్ని ఆటోలు ఇచ్చారు, 4500 ఆటోలు ఇచ్చారు. ఆ ఆటోల్లోన ఈ పొద్దు ఆ ఇంటికి వచ్చేసి అప్పుడు గత ప్రభుత్వంలోనే 50 రూపాయలు జీవో ఏర్పరిచారు. ఆ జీవోలోనే ఒక ఇంటికి 100 రూపాయలు, 120 రూపాయలు ఉంటాయి, 50 రూపాయల దాకా మనం తీసుకుంటున్నాము. ఆ జీవన ఏందో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రామ్కే సంస్థ వాళ్ళ పైన పెడుతున్నారు వీళ్ళు, మన జిహెచ్ఎంసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఇంటికి వచ్చేసి ఒక ఆటోకి వచ్చేసి ఒక 500 ఇండ్లు ఇస్తాము, 500 ఇండ్లు ఇచ్చి మీకు ఒక 25,000 మీకు జీతం ఇస్తాము, మీరు రామ్కే కింద పని చేయాలనే విధానం తీసుకొస్తున్నారు. మేమేమంటున్నామంటే, మాకు అది వద్దు, ఒకరి కింద పని చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదున్నా కూడా యథావిధిగా మేము ఇప్పుడు ఎట్లా పని చేసుకుంటున్నామో అదే విధంగా మేము పని చేసుకుంటాము, ఆ విధంగానే కావాలని మేము కోరుకుంటున్నాము. గత మన సుజనా మేడం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మనం కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఇక డీజీ కావచ్చు, ఏజీ కావచ్చు, జోనల్ కావచ్చు, వీళ్ళందరికీ లెటర్ రూపంలోన ప్రతి ఒక్కరికి మా బాధ ఏందో మేము చెప్పినా కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్ల ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు. మళ్ళీ సుజనా మేడం దగ్గర పోతే కూడా మేడం ఉన్నది, నా చేతులు అయితే ఏం లేదు, పైన సీఎం చేతిలో ఉండదు, సీఎం మాట్లాడిన తర్వాత మీకు మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మీకు ఏదో విషయం చెప్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మేడం కూడా ఏముచ్చటో చెప్పట్లేదు మాకు. అందుకోసమే ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతుంది. దీని విధంగా ఏదన్నా కానీ మా పైన జాలి తెలిసి మన సీఎం గారు కూడా కోరుకుంటున్నాము, ఈ విధంగా మా ఉపాధిని మాకే ఉండేటట్ల, అదేదో మేము చేసుకునే పని మాకే ఉండేటట్ల ఉండాలని మేము కోరుకుంటున్నాము సీఎం సాబ్ని. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ మన ఏదైతే కార్మికులకు ఇల్లు డివైడ్ చేస్తున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి. అంటే ఒక కార్మికుని ఎన్ని ఇండ్లు ఇవ్వబోతున్నారు, అది ఎన్ని ఇండ్లు అనేది వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. ఒక ఆటోకి వచ్చేసి 450 ఇండ్లు ఉంటే 500 ఇండ్లు ఇస్తాము. ఆ 500 ఇండ్లు మీరు కవర్ చేయాలి. 500 ఇండ్లు కవర్ చేసి అది 2 ట్రిప్పులు అవుతుందా, 3 ట్రిప్పులు అవుతుందా, పొద్దున్న 6:30కి వచ్చి 2 గంటల వరకు మీరు పని చేసుకొని మళ్ళీ ఆటో యథావిధిగా అక్కడ పెట్టాలి. ఎలక్ట్రిషియన్ బండ్లు ఇస్తున్నాం మీకు, ఆ బండ్లపైన మీరు పని చేయండి. ఒక రామ్కే సంస్థకే ఉపజెప్తున్నాము అనే విధానం తీసుకొచ్చారు. మేమేమంటున్నామంటే, మాకు ఆ విధానం వద్దు, మాకు ఆ విధానం మాకు అసలు మాకు అవసరం లేదు. ఇప్పుడు యథావిధిగా ఎప్పుడు ఎట్లు ఇచ్చారో అదే విధంగా ఇవ్వండి. గత 4500 ఆటోలు గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోన ఇప్పుడు కొన్ని 10,000 ఆటోలు ఇస్తా అంటున్నారు. ఆ ఆటోలు ఏదో మాకే ఇంతకుముందు పాత వాళ్ళు ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వండి. మేము పని చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం, మేము పని చేస్తామని కూడా చెప్తున్నాము. ఏ సర్కిల్ వాజుకైనా సరే, ఏ డివిజన్ వారికైనా సరే, ఏ జోనల్కైనా సరే, ప్రతి ఒక్క జోన్కి ప్రతి ఒక్క కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్క సర్కిల్ వాజుగా మేమే ఉన్నాము. ఎక్కడున్నా కూడా మాకే ఇవ్వండి, ఆ పని మేమే చేస్తాము. ఒక జీతాల సమస్య కాదు. ఇప్పుడు ఎట్లా యథావిధిగా ఎట్లున్నదో అదే విధంగా అయితే మేము పని చేస్తాము. అదేవిధంగా మాకు పని చేయని ఎడల ఒకరి కింద మనం పని చేయాలా, రామ్కే సమస్య కింద మీరు పని చేయాలంటే మాత్రం మనం చేయలేము. దానికి మాత్రం మేము వ్యతిరేకిస్తాము. దాని దూరం ఎంత దూరమైనా మేము పైకి వెళ్తామని కూడా మేము ఈ మీడియా మిత్రం ప్రకారంగా చెప్పదలుచుకుంటున్నాం.
ఓకే సార్, ఇప్పుడు జిహెచ్ఎంసి ఈ 3 కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఇప్పుడు ఇది కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఆటోలు నడుస్తున్నాయని కూడా వింటున్నాము. దీని పరంగా ఏం చెప్తారు మీరు? దీని పరంగా అంటే గత ప్రభుత్వంలోనూ 4,500 ఆటోలు ఇచ్చారు. అప్పుడు ఒకటే జిహెచ్ఎంసీ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ పోయి మామూలుగా జిహెచ్ఎంసీ ఒకటి, ఒక ఎంఎస్సి ఒకటి ఉంది, సిఎంసి ఒకటి, 3 కార్పొరేషన్లు అయినాయి. 3 కార్పొరేషన్లు తగ్గట్టుగా ఈ పొద్దు 30 సర్కిల్ 60 సర్కిల్ అయినాయి. జనాభా కూడా పెరిగారు. ఏదన్నా ఉంటే కూడా అక్కడ ఇప్పుడు మా 10,000 ఆటోలు 15,000 ఆటోలు ప్రైవేట్ ఆటోలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రిక్షాలు నడుస్తున్నాయి, కొన్ని చోట్ల ఆటోలు నడుస్తున్నాయి, ప్రైవేటు వెహికల్స్ నడుస్తున్నాయి. ఇవన్నీ మేడం ఏమంటుందంటే అవన్నీ మాకు సంబంధం లేదు, ఏదున్నా మా వెహికల్స్ గవర్నమెంట్ ట్యాక్సీలు ఎన్ని ఇచ్చామో ఆటి వరకే మాకు లెక్క, మాకు ఆటి వరకే మా పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఇచ్చే ఆటోలు ఎవరికైనా కానీ కొత్త వాళ్ళకి కానీ ఇస్తాము, మీకే ఇవ్వాలని లేదు అనే విధానం తీసుకొచ్చింది. కాబట్టి దీనిపైన మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఆ ఆటోలు ఏదో మాకే ఇవ్వండి, మేమే పని చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు పాత ఆటోలో ఈఎంఐలు క్లియర్ అయిపోయినాయి, వాళ్ళ ఎన్ఓసీలు వచ్చేసినాయి వాళ్ళవి? పాత ఆటోలు కూడా కొన్ని ఆటోలకి కొన్ని 2015 ఇచ్చిన ఆటోలు కొన్ని క్లియర్ అయిపోయినాయి. కొన్ని ఆటోకి ఇంకా ఈఎంఐ కూడా వాళ్ళు కట్టడం లేదు. దానిపైన మాకు సిలి కోడ్ కూడా మొత్తం పోయింది. ఈ బండ్లు ఇచ్చిన తర్వాత రామ్కే వాళ్ళు ఏదున్నా కూడా అప్పుడు ఏది ఇచ్చారంటే మాకు ఒక విధానంతో ఇచ్చారు. అప్పుడు కూడా వాళ్ళు మొత్తం అయితే ఈఎంఐ వాళ్ళే కట్టలేదు. సబ్సిడీ కింద మాతోనో లక్ష రూపాయలు మాకు కట్టించుకున్నారు. మిగతా అమౌంట్ వాళ్ళు పే చేస్తున్నారు. అది కట్టిన తర్వాత కూడా ఈ పొద్దు అవి క్లియర్ లేవు. అవి కూడా కొన్ని పెండింగ్ పెట్టేశారు. వాళ్ళు కూడా మాకు బ్యాంకు నుండి కూడా కొన్ని ఫోన్లు చేయడం జరుగుతుంది, ఈఎంఐ కట్టుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది. దీంట్లో కూడా మేము కొన్ని సమస్యల్లోన వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని డిఈ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏదన్నా ఉంటే మీరు జోనల్ని అడగండి, వాళ్ళ దగ్గరికి పోతే మీకు క్లారిటీ వస్తుందని వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు. వీళ్ళు చేసే విధానం ఇది ఇలా వస్తుంది కాబట్టి మేము కూడా కొద్దిగా వీళ్ళ దగ్గర నుండి క్లారిటీ వచ్చేంత వరకు సమ్మె చేయాలనుకుంటాం, సమ్మె చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చెత్త కార్మికుల సమస్యలు. అయితే దీని పరంగా ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు విశాల్. మేము 2018 2019 కరోనా టైంలో కూడా మేము ఎంతో శ్రమించినాం, ప్రాణాలు తెగించాం. ఎంతోమంది మన కార్మికులు వాళ్ళంతా ఎంతోమంది భయపడి వెళ్ళిపోయినారు. ప్రాణాలు తెగించి అపార్ట్మెంట్లో డాక్టర్ కూడా ఎవరు రాలేదు. మేమే దగ్గరుండి వాళ్ళ ఇంట్లో కరోనా చెత్త అంతా మేమే తీసుకెళ్ళి బండ్లోకి వేసుకొని వెళ్ళాం. డంపింగ్లకు కూడా రానిలేదు. మీరు డంపింగ్లకు రాకండి, కరోనా చెత్త తీసుకొస్తే మీరు రిటర్న్ వేసుకోపోనండి. డంపింగ్లో ఓపెన్ డంపింగ్లో కూడా చెప్పిండ్రు. అప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా యథావిధిగా మేము పనిచేసాము. అప్పుడు ఏది ప్రభుత్వాలు కూడా కొన్ని విధాలంతో ఇంటికి ఒక మనిషి నిత్య అవసరమైతేనే ఇంట్లో నుండి బయటికి రావాలనే విధానం కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాంటి సమస్యల్లోనూ కూడా మేము చెత్త ఆటో తీసుకొని వచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు యథావిధిగా ఎట్లా ఫ్యామిలీతో వచ్చి మేము పని ఎట్లా చేస్తున్నామో అదే విధంగా కూడా అప్పుడు పని చేసాం. కొంతమంది మేము ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం. ఏ ఇంట్లో ఎట్లుంటుందో కూడా తెలియదు. కరోనా వైరస్ అనేది కూడా ఎవరు మంచిగా ఉంటారో ఎవరు కరోనా ఉంటారో అనేది కూడా అదా విధానంతో కూడా యథావిధిగా డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకొని వచ్చి మేము పనిచేసిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లోనూ అప్పుడు ఈ రామకే సంస్థ ఇవన్నీ ఈ పాలసీ తీసుకొచ్చారు కదా, ఇవన్నీ అప్పుడు లేవా? ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఈ పొద్దు ఏదో యథావిధిగా ఏదో ఇంటికి 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు, 150 రూపాయలు ఇది ప్రేమతో ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఎలాంటి సమస్యల్లోనా ఇప్పుడు వచ్చి దమ్మునొచ్చి మమ్మల్ని జీతాలకు పని చేయాలని ఒక కమిషనరు ఏ విధంగా మాట్లాడినాడో ఆ విధానాన్ని బట్టే ఈ పొద్దు మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఇదే విధానం తీసుకొచ్చే మాత్రము వీటికి అయిపోదు. ఇందు నుండి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. దీన్ని ఎంతవరకైనా ప్రభుత్వం నుండి ఒక మంచి వార్త మాకు వచ్చేంత వరకు దీన్ని ఎంతవరకైనా సమ్మె చేస్తామని కూడా బరాబరి చెప్పగలుగుతున్నాను నేను. కార్మికుల ఐక్యత. हैदराबाद वॉइस, आपकी आवाज।